హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం పార్ట్ 2లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్దాం. రాధి రాసిన లెటర్ను గౌతమ్ కన్నీళ్లతో చదువుతూ ఉంటాడు. కన్నయ్య, ఏంటి ఎవరు అని చూస్తున్నావా? నువ్వే ఈ రాధ తలరాతలో లేని కన్నయ్యవు, అందుకే అలా పిలిచాను. ఏడుస్తున్నావా? కళ్ళు తుడుచుకో ముందు అని అనగానే వెంటనే గౌతమ్ 2 కళ్ళు తుడుచుకుంటాడు. గుడ్, ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో. ఇప్పుడే కాదు, అసలు ఎప్పుడు నువ్వు ఏడవకూడదు, ఎప్పుడు నువ్వు సంతోషంగానే ఉండాలి. నేను గుర్తొస్తే నీ పెదవుల మీద సంతోషంతో చిరునవ్వు రావాలి, కానీ కళ్ళల్లో నీళ్లు కాదు. రాత రాసిన బ్రహ్మసాక్షిగా, జన్మనిచ్చిన మా అమ్మ సాక్షిగా, ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోను. నీ నుండి ఇప్పుడు నేను పొందిన ప్రేమ నా మిగతా జీవితానికి సరిపడినంత నమ్మకాన్నిచ్చింది, నన్ను నడిపించే ధైర్యాన్నిచ్చింది. రక్త సంబంధం ఉన్నవాళ్లే వదిలేసి వెళ్తున్న ఈ రోజుల్లో నీకు నేనున్నాను అని నా వెనకాల నిలబడ్డావు. పరిచయమైన ప్రతి క్షణం నుండి నా నీడగా మారావు. నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు నాకు. పరిచయమైన కొద్ది గంటల్లోనే నువ్వు నాకు ప్రాణంగా మారిపోయావు. మన మధ్య ఉన్న అంతరాలు కూడా గుర్తుకు రానంతగా. నీతో జీవితాంతం కలిసి ఉండాలనుంది, కానీ అది కుదరదు, నాకు బాగా తెలుసు. అయినా కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో ఉండడం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండడం. నా మనసులో నువ్వు శాశ్వతంగా ఉండిపోయావు. నీ మీద ప్రేమ పుట్టడానికి క్షణం సరిపోలేదు, కానీ చూపించడానికి ఈ జన్మ చాలదేమో. మనసు పడ్డ వారితో గడిపిన ఈ క్షణం చాలు నేను జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి. ఇది చాలు. ఇక ఈ క్షణం నా మిగతా జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రేమంటే పొందడమో కోల్పోవడమో కాదు, కలవడమో విడిపోవడమో కాదు, ముద్దో కౌగిలితో లేక శారీరక సుఖమో కాదు. ప్రేమంటే ఒకరి గుండెల్లో ఒకరు ఉండిపోవడం, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా. నా గుండెలపైన శాశ్వతంగా ఉండిపోయావు. ఇంకా నీకు చాలా చెప్పాలనుంది, కానీ రావడం లేదు. అసలు నా వల్లే కావడం లేదు. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఏడిస్తే కన్నీటి చుక్కగా మారి నీ నుండి వెళ్ళిపోతాను నేను. అదే నవ్వుతూ ఉంటే నీ పెదవి చివర చిరునవ్వుగా మారి శాశ్వతంగా ఉంటాను. నాతో చెప్పావు జీవితంలో చాలా చేయాలనుంది అని. నీకు ఏమనిపిస్తే అదే చెయ్యి, నువ్వు చేయగలవు కూడా. మరి బ్యాగ్లో చూడు, అందులో ఒక చెక్ ఉంది. అది నీకు పనికొస్తుంది. దాన్ని పెట్టుబడిగా మార్చుకో. నీ ప్రారంభానికి సరిపోతుంది. నీ మీద నమ్మకంతో నీలో నేను సగమయ్యాను, అందుకే నీ గమ్యంలో కూడా సగం అవ్వాలని ఇస్తున్నాను. వద్దు అని పక్కన పెట్టకు ప్లీజ్ అని అంది. పక్కన ఉన్నది చిన్నప్పుడు అమ్మ ఇచ్చిన హ్యాండ్ కర్చీఫ్. అందులో అమ్మ నగలు కూడా ఉన్నాయి. ఊహ తెలిసినప్పటి నుండి 2 నాతోనే ఉన్నాయి. ఇప్పుడు నీకిస్తున్నాను నేను. నీ కలలన్నీ నిచ్చెనగా మార్చి నువ్వు ఎదగాలి. నీ ప్రతి అడుగులో నీ వెనకాల నేను ఉంటాను. ప్రపంచంలో నేను ఎక్కడ ఉన్నా నీ పేరు నేను ప్రతిరోజు ఏదో ఒక మాధ్యమంలో వినేటట్టు లేదా నిన్ను చూసేటట్లు చేస్తావు కదా. ఇక చాలు, ఏడవద్దన్నాను కదా. చూడు, నీ కళ్ళల్లో నీళ్లు పేపర్ మీద పడుతున్నాయి. నువ్వు ఏడిస్తే నేను వెళ్ళిపోతాను కన్నయ్యా అని రాసింది. ప్లీజ్ ఏడవకు కన్నయ్యా, నువ్వు ఏడిస్తే గుండె బరువుగా మారిపోతుంది. లేదు మా, ఏడవడం లేదు అన్నాడు. గౌతమ్ కళ్ళు తుడుచుకొని మిగతా చదవడం మొదలుపెట్టాడు. కన్నయ్య, చాలా బాధ పెట్టాను కదా, నన్ను క్షమించు. నీ మీద ఉన్న ఫీలింగ్ చెప్పడానికి ఏ అక్షరాలు సరిపోవు. ఇంకో విషయం, నా మీద ప్రేమతో నీ బాధ్యతలు మరువకు. గుర్తుంచుకో, నువ్వు ఎక్కడ ఉన్నా నీ పేరు నేను వింటూనే ఉండాలి. జాగ్రత్తగా ఉంటావు కదా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ మిస్ యూ కన్నయ్య. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. నీ తలరాతిలో లేని రాధికానందన అని రాస్తుంది. లెటర్ని గుండె కానించుకొని సముద్రం వైపు చూస్తూ ఉండిపోయాడు.
తెల్లారింది. ఎంతసేపైనా గౌతమ్ రాకపోవడంతో వేణు వెతుక్కుంటూ వచ్చాడు. అంత దూరం నుండి సముద్రం వైపు చూస్తూ ఉన్న గౌతమ్ కనబడ్డాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంట్రా ఇలా కూర్చున్నావు? ఈ అవతారం ఏంటి? ఏం జరిగింది నీకు అన్నాడు. గౌతమ్ మాట్లాడకుండా వేణు వైపు చూస్తూ ఉన్నాడు, కళ్ళ నిండా నీళ్లతో. చాలా సేపటి నుండి ఏడుస్తున్నట్లు కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఏమైందిరా అని వేణు తన చేతిలో ఉన్న పేపర్ వైపు అనుమానంగా చూస్తూ పేపర్ అందుకొని మొత్తం చదివాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందిరా అంటూ పక్కన కూర్చున్నాడు. తనకి ఏమీ అర్థం కావడం లేదు. ఎప్పుడు వెళ్ళిపోయారో ఎప్పుడో కూడా తెలియదు. చాలా దూరం వెళ్ళుంటారు కదా. చాలా దూరం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. గౌతమ్ నుండి ఎటువంటి సమాధానం లేదు. కాలం మెల్లగా కదులుతుంది. బాగా తెల్లవారింది. చుట్టూ జనసంచారం మొదలైంది. గౌతమ్, పద, జనాలు కూడా వస్తున్నారు అన్నాడు. అని అంటూ బలవంతంగా గౌతమ్ని లేపాడు. భారంగా అడుగులు వేస్తూ కదిలిన గౌతమ్ ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కి వచ్చి రాత్రి తను గడిపిన స్థలం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పగిలిన గాజు ముక్కలు, చెదిరిన పువ్వులు జాగ్రత్తగా ఒక పేపర్లో తీసుకొని వాటిని కూడా హ్యాండ్ బ్యాగ్ లో వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గౌతమ్కి మనసులో మూల ఏదో ఆశ. వాళ్ళ అడ్రస్ తెలుసుకుని వెళ్తే బుజ్జమ్మ దొరుకుతుందేమో అని. ఇద్దరూ కలిసి ఆర్గనైజేషన్ వారి దగ్గరికి వెళ్ళి కష్టపడి అడ్రస్ సాధించారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెతుక్కుంటూ వెళ్లారు. అడ్రస్ వెతికేసరికి సాయంత్రమైంది. తాము చేరుకున్న ఇల్లు చూడటానికి ఇంద్రభవనంలా ఉంది. వాచ్మెన్ లోపలికి వెళ్ళనివ్వకుండా నిలబడి ఉన్నాడు. గౌతమ్, బుజ్జమ్మ అని ఆమె గురించే అడిగాడు. వాచ్మెన్ కి అర్థం కాలేదు. వేణు కల్పించుకొని రాధికా గారు ఉన్నారా అన్నాడు. ఓహ్, చిన్నమ్మాయి గారా? లేరు, విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ మాట వినగానే గౌతమ్ ఒక్కసారిగా కూలబడిపోయాడు. వేణు ఇంకా మాట్లాడుతూ విషయం మొత్తం తెలుసుకున్నాడు. నిదానంగా అడుగులు వేస్తూ గౌతమ్ పక్కన కూర్చొని భుజం మీద చేయి వేశాడు. గౌతమ్ కళ్ళు తెరుచుకొని ఏమైనా తెలిసిందా అని అన్నాడు. అని అన్నాడు. ఏమంట్రా అని అడిగాడు. చెప్పేది జాగ్రత్తగా విను, ముందు చెప్పరా అని అన్నాడు గౌతమ్. ఉదయాన్నే ఫ్యామిలీ అంతా హడావిడిగా వచ్చారంట. రాగానే రాధికా గారి పెళ్లి జరిగింది. ఎవరితోనో తెలియదు. తర్వాత తండ్రిని తీసుకొని వైద్యం కోసం విదేశాలకు వెళ్ళిపోయారు. ఎవరూ లేరు ఇంట్లో. ఇల్లు కూడా అమ్మేశారంట అన్నాడు. ఒక్కో మాట వింటూ ఉంటే గౌతమ్కి అసలేం చేయాలో తెలియడం లేదు. మనసు ముద్దుబారిపోతుంది. ఇద్దరు ఎంతసేపు కూర్చున్నారో అక్కడ. ఇంకా వేణు బలవంతంగా గౌతమ్ తీసుకుని వెళ్ళిపోయాడు. కాలం ఎవ్వరి కోసం ఆగదు. 6 సంవత్సరాల తర్వాత ఆర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దేశంలో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్. ఎప్పుడు వార్తల్లో నిలిచే కంపెనీ. వాళ్ళు చేసే సేవలో కానీ మరే విషయంలో అయినా ఎప్పుడు 10 మందిలో దాని గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఫ్యాషన్ వరల్డ్ లో ఆర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక ఐకాన్ లా మారింది. ఆ బ్రాండ్ డ్రెస్సెస్ అంటేనే స్టూడెంట్స్ మరి యూత్ కూడా పడి చచ్చిపోతారు అనే విధంగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు అరకొర బట్టలే కాకుండా నిండుదనంతో కూడా హుందాగా ఇంకా అందంగా కనిపించవచ్చు అని ఆర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిరూపించింది. దేశంలోనే కాక విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారైంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మంచి డ్రెస్సెస్ వాళ్ళ బడ్జెట్ కి అనుగుణంగా అందిస్తూ నెంబర్ 1 కంపెనీగా ముందుకు సాగుతుంది. స్థాపించిన అనతి కాలంలోనే వేగంగా అభివృద్ధి చెందుతూ తోటి వాళ్ళకి సవాల్ విసురుతూ తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకుంది. వాళ్ళు చేసిన ఇంకో మంచి పని, అతి ముఖ్యమైన పని, ప్రతి జిల్లాలో చేనేత వస్త్రాల వారి కోసం అప్నాగర్ పేరిట కాంప్లెక్స్ నిర్మించారు. ఇక్కడికి వచ్చిన చేనేత కార్మికులు వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను వాళ్లే అమ్ముకోవచ్చు. దీనికి ఎటువంటి కరెంటు బిల్లులుండవు, అద్దెలు ఉండవు. మౌలిక సదుపాయాలను కంపెనీయే భరిస్తుంది. ఇది చాలా మందిని ఆకర్షించింది. దానితో జిల్లా చుట్టుపక్కల ఉన్న చేనేత కార్మికులు, నేతన్నలు వాళ్ళు తయారు చేసిన వాటిని అక్కడ ఎగ్జిబిషన్ లో ఉంచి అమ్ముకొని వెళ్తూ ఉంటారు. ఆర్జీ కంపెనీ హెడ్ ఆఫీస్ ఆవరణలోకి సీఈఓ గారి కార్ ప్రవేశించగానే అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న మొత్తం ఆఫీస్ అంతా ఒక రకమైన జీవంతో నిండిపోయింది. ఒక రకమైన చైతన్యంతో నిండిపోయింది. కారు నుండి ముందు వేణు దిగాడు. వేణు వెనకాల 6.5 అడుగుల నిండైన అందమైన విగ్రహంతో గౌతమ్ దిగాడు. చురకత్తుల చూపులతో
గౌతమ్ అంటే అక్కడున్న ప్రతి ఒక్కరికి విపరీతమైన అభిమానం. వాచ్మ్యాన్ నుండి కంపెనీ డైరెక్టర్స్ వరకు. చెరగని చిరునవ్వుతో కంపెనీ డెవలప్మెంట్ కోసం రాత్రి పగలు కష్టపడ్డాడు. తన స్థాయిని కూడా మరచి అందరితో కలిసిపోతాడు. ఎవ్వరినీ నొప్పించడు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. అసలు పని చేయనట్లే ఉంటాడు. కానీ రోజుకి 18 గంటలు కష్టపడతాడు. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా చోట కూడా అతని బ్రాండ్ డ్రెస్ అంటే స్టేటస్ లా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కార్ దిగి నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళాడు గౌతమ్. వెనకాలే వేణు కూడా వెళ్ళాడు. క్యాబిన్ లోపలికి వెళ్ళిన గౌతమ్ ఆ లోపల ఇంకో రూమ్ ఉంది. అది తన పర్సనల్. చివరికి వేణు కూడా దానిలోకి వెళ్ళడు. కానీ అందులో ఏముందో అతనికి బాగా తెలుసు. లోపలికి వెళ్ళిన గౌతమ్కి రాధి నిలువెత్తిన ఫోటో దర్శనమిస్తుంది. పట్టు చీరలో అందంగా గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ అదొక్కటే కాదు, ఆ రూపం నిండా రాధి ఫోటోలే. ఆ రోజు ఈవెంట్లో తీసుకున్నవి. కొన్ని తనవి రాధివి ఉన్నాయి. చాలా అందంగా అపురూపంగా గౌతమ్ వాటిని భద్రపరుచుకున్నాడు ఈ ఫోటోల కింద. వాళ్ళ అమ్మగారి నగలు అలాగే పెట్టాడు. తన బాధ, సంతోషం ప్రతిదీ అక్కడే పంచుకుంటాడు ఆ ఫోటోతోనే. వేణుకి అంతా తెలుసు. అందుకే కదిలించడు. గుడ్ మార్నింగ్ బుజ్జమ్మా, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నేను గుర్తున్నానా? నన్ను చూస్తున్నావా? రోజు 6 ఏళ్ళైపోయింది నిన్ను చూడక. నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను. నా ఏ బాధ్యతని నేను మరవలేదు. చూడు ఎలా ఉన్నానో. నీకు నచ్చుతానంటావా? పోయే లోపల నిన్ను ఒక్కసారన్నా చూస్తానా? ఒక్కసారి కనపడుమా? నీ చిరునవ్వుని, చిరు సిగ్గుని ఇంకోసారి చూడాలి అని ఉంది అని రాధిక నురుటి మీద, పాదాల మీద అంటక ముద్దు పెట్టి బయటకు వచ్చాడు. అప్పటికే ఆ రోజు ప్రోగ్రాంతో వేణు రెడీగా ఉన్నాడు. వచ్చావా? ఇంకెంతసేపు చేస్తావో అనుకున్నాను అని అన్నాడు. ఏమైందిరా అని అన్నాడు గౌతమ్. లేకపోతే ఏంటి, ఆ రూమ్లోకి వెళ్తే చాలు గంటలు గడిచినా రావు. నిన్నువ్వు మర్చిపోతావు పూర్తిగా. తను నీ గతం రా, ఇంక మర్చిపోవా అన్నాడు. ఊపిరి తీసుకోవడం మర్చిపోతావా నువ్వు? ఇది అంతే అని అన్నాడు. గతం కాదు, నా జ్ఞాపకం, నా ఊపిరి. ఈ స్థాపించిన సామ్రాజ్యం అంతా ఆ దేవత చలివే. తను కోరుకుంది కాబట్టే ఇలా ఉన్నాను. లేకపోతే అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాణ్ణి. అన్నీ తెలిసి కూడా ఎందుకులా అలా మాట్లాడుతున్నావు అని అన్నాడు. కాదు గౌతమ్, నీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని. ఎందుకంటే నీ భవిష్యత్తు మీ ఇంటి దగ్గరుంది. అన్నీ దగ్గరుండి చూస్తున్నావు కదా. నిజంగానే నా భవిష్యత్ అంటావా అన్నాడు. ఆ మాటకి వేణు సమాధానం చెప్పలేకపోయాడు. సరే వదిలేయ్, మిగతా పని చూడు అంటూ అక్కడి నుండి కదిలాడు గౌతమ్. ఆ రోజు గౌతమ్కి చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. కంపెనీకి చెందినటువంటి చాలా డీల్స్ ని ఫైనల్ చేయాలి. వచ్చే తక్కువ కాలంలోనే తమ బ్రాండ్ వేరే వాటికి గట్టిగా కాంపిటీషన్ ఇవ్వడంతో చాలా కంపెనీలు తమ మీద తాము నమ్మకం లేని స్థితిలో ఉన్నాయి. అదే సమయంలో వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. వ్యాపారం అన్న తర్వాత లాభం నష్టం అనేది సహజం. దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఉన్న బాండ్ కూడా గౌతమ్ ఫ్యాషన్ వరల్డ్లోకి రావడంతో చాలా మడుగు దెబ్బతిన్నాయి. ఇవన్నీ గౌతమ్కు ఇప్పుడు సవాల్గా మారినాయి. అయినా అన్నిటినీ దాటుకుని ముందుకు పోతూ ఉన్నాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.